మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి పుణ్యనామాన కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. ఒకరినొకరు నాకెళ్ళి కాదు, వాళ్ళకెళ్ళి చూసి చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు మీలో ఉన్నటువంటి కోపము తొలగిపోవునుగాక, మీలో ఉన్న ద్వేషము తొలగిపోవునుగాక, మీలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు యేసు నామములో తొలగిపోవునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. ప్రతి వారము చెప్పుకొని వస్తున్నటువంటి రీతిగా ఒక చక్కటి వర్తమానం, కన్నులెత్తి చూచుట. వాస్తవానికైతే ఈ వారంతో ముగిద్దాంలే అనుకున్నాను ఈ సబ్జెక్టు. ప్రార్థన చేసుకుంటుంటే మరలా ఒక 5 వారాలకు సరిపడు వాక్యాన్ని దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చెప్పిన వాక్యాన్ని నేను చెప్పట్లేదు. దేవుడు ఎందుకో మిమ్మల్ని ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి ఒక కొత్త కోణములో ప్రతి వారం ఒక కొత్త కోణంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందులో నా గొప్పతనం ఏం లేదు, నేను గర్వించదగిన విధానం ఏం లేదు. దేవునికి నేను దాసుడిగా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు ఆత్మీయ ఆహారాన్ని ప్రజలకు పంచిపెట్టమని దేవుడు నాకు ఇస్తున్నాడు కాబట్టి ఆ వాక్యాన్నే మీకు పంచిపెడుతున్నాడు. ఆ వాక్యం మీ హృదయాల్లో క్రియ జరిగించునుగాక. చదవండి. ఆదికాండం 31వ అధ్యాయం మూల వాక్యాన్ని చదువుకుందాం. నేను చెప్తున్నటువంటి అంశ విధానం కన్నులెత్తి చూచుటలో ఉన్నటువంటి 6వ భాగం 31వ అధ్యాయం 11, 12 వాక్యాలను చదువుకుందాం. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనవు గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుతున్న యావత్తును చూచి తిని. చాలండి. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, కన్నులెత్తి చూచుటలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైన శైలి, ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. యాకోబు విషయంలో గమనిస్తూ ఉంటే, లాభానైనటువంటి మామ దగ్గర మోసపోయిన వాడై ఎవరికి చెప్పుకోవాలో తన బాధను చెప్పుకున్నా తీర్చేవారు దగ్గర లేరని, పలకరించే దిక్కురు తన బంధువులు లేరని, తన కన్నీళ్లను చెప్పుకుందామన్నా తన తల్లిదండ్రులు దగ్గర లేని పరిస్థితుల మధ్యలో ఎవరికి చెప్పుకుందామన్నా నిష్ప్రయోజనం అని అనుకొని తన దైనందిన జీవితంలో ఒకానొకడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభులవారని తండ్రి అని గుర్తెరిగాడు, కుమారుడని గుర్తెరిగాడు, పరిశుద్ధాత్మ దేవుడని గుర్తెరిగి ఈ యాకోబు కన్నులెత్తి దేవుని స్వప్నాన్ని చూడటం ప్రారంభించాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు కన్నులెత్తు చూడటం వలన అతనికి ఒక దర్శనం కలిగింది అని, ఆ దర్శనములో దేవుడు యాకోబు పట్ల తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడని, తన యొక్క ప్రణాళికను నెరవేరుస్తున్నాడని, తన యొక్క అనుకున్నది దేవుడు జరిగిస్తున్నాడు స్వప్నమందు అని విశ్వాసము కలిగిన వాడై తన స్వదేశానికి వెళ్ళిపోవాలా అనుకున్నప్పటికీ కూడా దేవుడు ధైర్యపరిచి, యాకోబు, నేను నీకు తోడుగా ఉన్నాను, నన్ను మర్చిపోయావా? నేను నీకు సహాయము చేస్తాను, నన్ను మర్చిపోయావా? నేను నిన్ను ఉన్నతమైనటువంటి స్థలములలోనికి ఎక్కిస్తాను, నన్ను మర్చిపోయావా? నేను నిన్ను ఆస్తికి కర్తలుగా చేస్తాను,
నన్ను మరిచిపోయావా? నేను నిన్ను కుడి చేయి పట్టి నడిపించువాడనని నన్ను మరిచిపోయావా? నీ దీన స్థితిలో, నీ సంపన్న స్థితిలో, కృంగిపోయినటువంటి స్థితిలో లేవనెత్తే దేవుడు ఉన్నానని నీవు మరిచిపోయావా అని యాకోబును అనేక పర్యాయములు, అనేక సందర్భాలు, అనేక పరిస్థితులను బట్టి ధైర్యపరుచుకుంటూ, అతనిని ఓదార్చుకుంటూ, అతని కన్నీళ్లను తుడుస్తూ, అతని ఆవేదనను అరికడుతూ, అతని యొక్క విధానాన్ని దేవుడు అతనిని క్రమపరుచుకుంటూ వస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. లాబానైనటువంటి ఆ యొక్క యాకోబు మామ అయినటువంటి లాబానుతో దేవుడు మాట్లాడటం, ఆ మాటకు లాబాను లోబడటం, యాకోబును ధైర్యపరచటం, మరలా క్షమించమని అడగటం అనేక పర్యాయాలు మనము చూస్తూ వస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో కన్నులెత్తి చూచుటల్లో ఉన్నటువంటి 6వ భాగం సారాంశాన్ని మనము ముందుకు తీసుకుని వెళదాం. ఆ యొక్క 6వ భాగములో ఉన్నటువంటి వాక్య భాగాన్ని దానియేలు పుస్తకం 10వ అధ్యాయం 4, 5, 6 వాక్యాల్ని చదువుకుందాం. దానియేలు పుస్తకం మైక్ తీసుకొని చదవండి. దానియేలు పుస్తకం 10వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలను చదువుకుందాం. మొదటి నెల 24,000 తేదీ నేను హిద్దెకేలను గొప్ప నదీ తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకొని ఉన్న ఒకడు కనపడెను. అతని నడుమున మేలిమి బంగారము నడికట్టుగా ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలమయమైన దీపములను పోలి ఉన్నది. అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. చాలండి, చదువుకుంటూ పోతే మీకు అర్థం కాదు. కానీ ఇక్కడ ఆ వాక్య భాగములో 5 మాటలు రాయబడ్డాయి. ఏమిటి ఆ 5 మాటలు అంటే, మొదటి మాట, నడుమున మేలిని బంగారము నడికట్టుగా ఉండెను. మేలిని బంగారము నడికట్టుగా ఉండెను. రెండవ మాట గమనిస్తూ ఉంటే, అతని శరీరము రక్తపు వర్ణపు రాతి వలె ఉన్నది. రెండవ మాట. మూడవ మాటను గమనిస్తూ ఉంటే, అతని కన్నులు జ్వాలామయమైన దీపమును పోలి ఉన్నది. ఇది 4వ మాటగా మనం చూస్తూ ఉన్నాం. 5వ మాటగా గమనిస్తూ ఉంటే, పాదములు తలతలలాడు ఇత్తడిని పోలి ఉన్నది. కాస్త మనసు పెట్టి మీరు వినగలిగితే, కాస్త మనసు పెట్టి వాక్యం వినగలిగితే అర్థమవుతుంది. మనసు పెట్టకపోతే అర్థం కాదు. ఎందుకంటే ప్రతి వారము సింపుల్గా చెప్పుకుంటూ వస్తున్నాం. సింపుల్గా అంటే టోకీగా పై పైన వాక్యం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ వారంలో ఈ నెలలో ఒక ప్రత్యేకంగా కాస్త లోతైనటువంటి అనుభవంలోకి తీసుకొని వెళ్ళాలని, లోతైనటువంటి ప్రసంగాలు చేయాలని, లోతైనటువంటి ఆ విధానాలలోనికి తీసుకొని వెళ్ళాలి, నేర్పించాలి మీకు అన్నటువంటి ఆలోచనతో దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి మాటలు ఇవి. ఇది ఆలోచన పెట్టి కాస్త వాక్యం వైపే మీ యొక్క మనస్సు కేంద్రీకరించగలిగితే ఇది అర్థమవుతుంది. లేదులే, నేను మనిషిని మాత్రం ఇక్కడ ఉన్నాను, నా మనస్సు అంతా ఇంటి దగ్గర ఉంది,
ఆయన ఉట్టి మీద పెట్టినటువంటి అన్నం ఉందో పిల్లి ఎత్తుకుపోయిందో, కూర తెచ్చుకున్నాం కదా ఉందో కుక్క నాగిపోయిందో, ఉందో కుక్క తినిపోయిందో అని మీరు ఆలోచన చేస్తే తర్వాత ఇంటికి పోయిన తర్వాత పక్కింటోళ్ళ తడుతున్నామే, రేపు నిన్న ఆదివారము పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పాడో నాకు అర్థం కాలేదమ్మే అని అంటారు. అర్థం కాలేదు అని అంటారు. ఎందుకు అర్థం కాలేదనంటే మనిషి మాత్రం ఇక్కడ ఉంది, మనిషి మాత్రం ఇక్కడ ఉంది, మనసు మాత్రం ఇంటి దగ్గర ఉంది. దాన్ని ఏదో ఇంగ్లీష్లో ఏదో అంటారు, బాడీ ప్రజెంటా, మైండ్ ఆబ్సెంటు చెప్పాలి. మైండ్ ఆబ్సెంటు, బాడీ, మైండ్ మాత్రం ఎన్నే ఉంటుంది కానీ ఆబ్సెంట్లో ఉంటుంటుంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి కాస్త మనసు పెట్టి ఈ వాక్యం వినగలిగితే ఈ వాక్యం మీ హృదయాల్లో క్రియ జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు పైపైన చెప్పుకుంటూ పోతే కుదరదు. అప్పుడప్పుడు కాస్త లోతైన అనుభవాలు నేర్పించాలని, లోతైనటువంటి మర్మాలు మీకు తెలియపరచాలని, లోతైనటువంటి ప్రసంగాల్లోనికి తీసుకుని వెళ్ళి అవి మీ జీవితంలో అర్థవంతంగా క్రియ జరిగించడానికి సిద్ధపాటు కలిగి వచ్చాను. అందుకని దేవుని వాక్యము మనల్ని చెప్తూ ఉన్నటువంటి వాక్యం ఏంటంటే, ఆయన వాక్యము శరీరధారిగా మన మధ్యలో నివాసము చేస్తుంది. ఆయన వాక్యము శరీరధారిగా మన మధ్యలో నివాసం చేస్తూ ఉంది. ఆ వాక్యాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో, ఆత్మీయ అర్థము ద్వారా మనసును పెట్టి ఎవరైతే వినగలుగుతారో వారి హృదయాల్లో నా దేవుడు క్రియ జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాటలని, మొట్టమొదటి మాటను నీకు పరిచయం చేస్తాను. మరలా ఆ వాక్యాన్ని చదువమ్మా. నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకుని ఒకడు కనబడెను, నాకు కనపడెను. చాలండి, నాకు కనపడెను. ఎవరయ్యా ఈ వ్యక్తి? ఎవరు ఈ వ్యక్తి అని అంటే ఏమండి, ఆ సంవత్సరాలలో దానియేలు దైవజనుడు ఆ రాజు దగ్గర ఆ యొక్క దేశంలో పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన పేరు బెల్షాజర్. ఆయన పేరు బెల్షాజర్. ఆ యొక్క సంవత్సరాలలో, ఆ యొక్క దినాలలో ఆ ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి బబులోను దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బెల్షాజర్ అనే రాజు ఆ యొక్క బబులోను దేశాన్ని ఏమండి పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజు అంటే ఏది కావాలన్నా రాజు దగ్గరికి వెళ్తే ఆయన శాసనములను బట్టి, ఆయన ఇచ్చిన మాటను బట్టి వాటిని నెరవేర్చుకుంటూ వచ్చాడు. వాటిని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ప్రజలకు న్యాయమే చేస్తున్నాడు. ప్రజలను మంచిగానే పలకరిస్తున్నాడు. ప్రజలను మంచిగానే చూసుకుంటున్నాడు. కానీ తన యొక్క రాజరికములో ఏదో ఒక లోటు జరిగింది, ఏదో ఒక పొరపాటు జరిగింది, ఏదో ఒక నిందల మధ్యలో, కృంగిన స్థితిగతుల మధ్యలో ఆ బెల్షాజర్ అనే ఆ బబులోను దేశానికి నియమితుడైనటువంటి రాజు ఒక కృంగిన స్థితిలో భయపడిపోతూ ఉన్నాడు, కృంగిపోతున్నాడు. అన్నం తినట్లేదు, నీళ్లు తాగట్లేదు. రాణిగారు అడుగుతున్నారు, ఏమయ్యా రాజుగారు, ఎందుకు నీవు భోజనం చేయట్లేదు? ఎందుకు నీవు అన్నపానాలు పుచ్చుకోవట్లేదు? ఏమైంది? ఇప్పటి వరకు చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలించావు, ఇప్పటి వరకు చాలా చక్కగా ఆ దేశాన్ని పరిపాలించావు. ఇప్పటి వరకు నిన్ను అనుకోనటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఇప్పటి వరకు నిన్ను అనుకోని వ్యక్తులు ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళినా నీకు కీర్తి, పేరు, ఘనత వస్తూ ఉంది. ఎందుకు నీవు అన్నపానములు పుచ్చుకోకుండా డల్ అయిపోతున్నావు అని తన రాణి అయినటువంటి భార్య వచ్చి అడిగితే ఆమెతో చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా, నేను రాత్రికాల సమయంలో పడుకొని నిద్రపోతున్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. ఆ కల చూస్తే నాకు ఎంతో భయం వేస్తూ ఉంది. ఆ కల మర్చిపోలేనిది, మరువలేనిది. ఆ కల నన్ను ఎంతగానో భయాక్రాంతులు చేస్తూ ఉంది. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఒకవేళ ఆ కళ నెరవేర్చబడబోతుందేమో,
నాకు తెలియదు, ఏమిటి కళ అని తన భార్యతో చెప్పుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కళను బట్టి రాజు కృంగిపోతున్నాడు. ఆ కళను బట్టి రాజు వేదన పడిపోతున్నాడు. నేను చేస్తున్నటువంటి ఈ రాజరిక పాలనలో నాకేమి ఎదురవ్వబోతుందో, ఏమి నష్టం కలగబోతుందో, ఏమి కష్టం రాబోతుందో, ఈ కళ చూస్తే భయంకరంగా నాకు బాధించేలాగా కనపడుతుంది అని ఆ కళ అయితే మాత్రం ఏమండి ఆ వ్యక్తి మనసులో పెట్టుకొని గడిచిన దినాలన్నీ ఆ మనసులో పెట్టుకొని ఆ కళను బట్టి ఆ వ్యక్తి ఆవేదన చెందుతూ అన్నం తినక నీళ్లు తాక ఆవేదనలో కురింగిపోతూ ఆ కళను మర్చిపోయాడంట. ఆ కళను మర్చిపోయాడంట. ఏమండి ఆ కళకు మరి ఎవరు అర్థం చెప్తారు, ఆ కళ భావాన్ని ఎవరు తెలియపరుస్తారు అని వాళ్ళ భార్యని అడిగాడట. వాళ్ళ భార్య తన దగ్గర ఉన్నటువంటి సేనాధిపతులను పిలిచి, అయ్యా, కళభావం చెప్పేవాళ్ళు, శకునాలు చెప్పేవాళ్ళు, ప్రశ్నలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది ఉన్నారు అని తనకు కలిగినటువంటి ప్రశ్నలు చెప్పే వాళ్ళని పిలిపించారు. ప్రశ్నలు చెప్పే వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు కొన్ని విధానాలు చెప్తే, ఆహా ఇది కాదు అని రాజుగారు చెప్పారు. మరలా కొంతమందిని పిలిపించారు. 1000 రూపాయలు ఇచ్చి, వెండి నగలు ఇచ్చి, వస్త్రాలను ఇచ్చి, విలువైనటువంటి వస్త్రాలను వారికి ధనము ధాన్యాన్ని ఇచ్చి వారిని పిలిపించినప్పటికీ కూడా ఎవరు వచ్చినా కూడా, శకునగాళ్ళు వచ్చినప్పటికీ కూడా, ప్రశ్నలు చెప్పేవాళ్ళు వచ్చినప్పటికీ కూడా, జాతకాలు చెప్పేవాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఆయనకు వచ్చినటువంటి కళ భావానికి మ్యాచ్ అవ్వట్లేదు. వీళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి ఇది కాదు అని వచ్చిన వాళ్ళందరినీ ఆ రాజుగారు ఏం చేస్తున్నారంటే డిలీట్ చేసుకుంటూ వస్తున్నాడు. రాజుగారు చెప్తున్నారు, ఇంకా ఎవరైనా కళభావాన్ని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కళభావానికి ప్రశ్న ఆన్సర్ చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా అని మరలా చాటింపు చేశాడు. ఎవరో చెప్పారంట, తన దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రులు చెప్పారంట, అయ్యా ఒకానొకడు ఉన్నాడు, ఆ వ్యక్తి చూస్తే మాత్రం చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యొక్క అడుగుచారులు నడిపించబడతాడు, దేవునికి ఆయనకు దగ్గర సంబంధం ఉంటుంది, కానీ ఆ వ్యక్తి మాత్రం ఎక్కువ శాతం ప్రజలలో తిరగడు, ఎక్కువ శాతం ప్రార్థన అంటూ ప్రార్థనలోనే గడుపుతూ ఉంటాడు, ఆ వ్యక్తి మాత్రం అనేక మందికి మర్మాలు తెలియపరిచాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే తన జీవితాలను జాతకాలుగా చెప్పేవాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే నీకు రాబోయే రోజులలో ఈ యొక్క విధానాన్ని నష్టం కలగబోతుందని, కష్టం రాబోతుందని ఆ వ్యక్తి చాలామంది ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ చాలా రకాలుగా బాగుపడి వచ్చిన వాళ్ళే. ఒక్కసారి ఆ వ్యక్తిని పిలిపిద్దాం అని అంటే, అతడు మన దేశస్థుడేనా, మన దేశంలో ఉన్నవాడే, మన ప్రాంతంలో ఉన్నవాడే, అతడికి దేవునికి మధ్య ఒక ఆత్మీయ బంధం ఉంది అని చాలామంది దానియేలు గురించి చెప్పడం ప్రారంభించాడు. దానియేలు గురించి ఎప్పుడైతే ఏమండి బెల్షాజర్ అనబడుతున్నటువంటి బబులోను రాజుకు చెప్పగానే చెప్పిన వెంటనే ఆ వ్యక్తిని పిలిపించండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత బంగారమైనా ఇద్దాం, ఎంత వెండి అయినా ఇద్దాం, ఎన్ని డబ్బులైనా కానీ, ఎన్ని డబ్బులు పోయినా కూడా మూటలు ఇచ్చేద్దాం, అతన్ని పిలిపించండి అని బెల్షాజర్ రాజు ఏమని తన దగ్గర ఉన్నటువంటి మంత్రులతో చెప్పినప్పుడు ఆ వ్యక్తి, ఆ మంత్రులు ఆ దైవజనుడి దగ్గరికి అడుగుతున్నారంట, అయ్యా ఇదిగో మా యొక్క రాజుగారు, బబులోను దేశాన్ని పరిపాలించే రాజుగారు బెల్షాజర్ గారు, ఆయనకు ఒక కళ వచ్చింది, ఆ కళను బట్టి కొన్ని దినాలు కృంగిపోయి ఆ కళను మర్చిపోయాడయ్యా, కాస్త నీ వచ్చి మా యొక్క రాజుగారికి వచ్చినటువంటి కళాభావాన్ని ఏంటో తెలియపరిస్తే, అది ఎందుకు వచ్చిందో తెలియపరిస్తే, కాస్తే మా యొక్క రాజుగారు అన్నపానాలు లేక అల్లాడిపోతున్నాడు, కాస్త ఒక ముద్దైన అన్నం తింటాడయ్యా, మా యొక్క రాజుగారిని వచ్చి కాస్త కలవండి అని అడిగినప్పుడు, రిక్వెస్ట్గా అడిగినప్పుడు దేవుని చేత అభిషేకించబడినటువంటి దానియేలు
దేవుని ప్రత్యక్షతలో నిలబడిన దానియేలు, దేవుని అడుగుజాడులో నడిపించబడుతున్నటువంటి డానియేలు, దేవుని కృపలో నడిపించబడుతున్నటువంటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి గొప్ప దైవజనుడిగా, ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా ప్రజలకు కనపరచబడుతూ తన అద్భుతాలను దేవుని చేత జరిగిస్తూ అనేక మంది ప్రజలను దేవుని వైపు త్రిప్పగలిగినటువంటి ఈ దానియేలు విషయము తెలియగానే తన మంత్రులతో పాటు వచ్చారంట. చెప్పక మునిపే తన యొక్క రాజుగారి దగ్గర కూర్చొని, ఏమండి ఆ రాజుగారిని అడుగుతున్నాడు, ఏమి కల వచ్చింది నీకు అని అంటే, ఆయన అంటాడు, ఏం కల వచ్చింది నేను మర్చిపోయానయ్యా. కల వచ్చిన కళ చెప్తేనే కదండి వివరణ చెప్పేది, నాకు చాలామంది చెప్తుంటారు, అన్న దేవుడు ఈ రూపంలో కనపడ్డాడు, ఆ రూపంలో కనపడ్డాడు, నాకు ఎట్లా కనపడ్డాడు అంటే దానికి అర్థం కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసుకొని వాళ్ళకి వివరించినప్పుడు, ఓహో దేవుడు ఈ రీతిగా నాతో మాట్లాడా అని పలుకుతూ ఉంటారు. మరి కళనే మర్చిపోతే భావం ఎలా చెప్పగలుగుతారు? బెల్షాజర్ చెప్తున్నాడు, అయ్యా నాకు ఒక కళ వచ్చింది, ఆ కళను బట్టి నేను కృంగిపోయాను, నలిగిపోయాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆ కళకు భావం చెప్పు అని మొండి పట్టుబట్టాడు. నాకు అన్నం తినట్లేదయ్యా, నేను అన్నం తినలేకపోతున్నాను, నీళ్ళు లేకపోతున్నాను, ఎందుకో నాకు ఒక భయం వేస్తుంది, ఆ భయముతో నేను వణికిపోతున్నాను, ఆ భయముతో నేను కృంగిపోతున్నాను, ఆ భయముతో నేను భయాక్రాంతుడనై ఎక్కడ చనిపోతానో, ఈ యొక్క ప్రజలకు నేను ఎప్పుడు దూరం అయిపోతానో, నా భార్యకు నేను ఎప్పుడు దూరం అయిపోతానో అని నేను భయపడేదే కాకుండా నా పిల్లలు, నా భార్య కష్టాల వలయాల్లో ఇంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ప్రశాంతత లేకుండా అల్లాడిపోతున్నాను. దానియేలు గారు నా కోసం కాస్త మీ దేవుడి దగ్గర కనుక్కొని నాకు వివరిస్తావా అని బ్రతిమలాడుకున్నానండి. బ్రతిమలాడుకున్నప్పుడు సరేనని చెప్పేసి, నాకు 2 రోజులు టైం ఇవ్వండి రాజుగారు అని చెప్పినప్పుడు, ఈ దైవజనుడు తన యొక్క గదిలోనికి వెళ్ళి ఒంటరిగా దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు. ఒంటరిగా దేవునితో ఆత్మీయ సంబంధాన్ని పెంచుకోవడం ప్రారంభించాడు. అయ్యా, ఇదిగో మా దేశపు బబులోను రాజు బెల్షాజర్ గారు బాధపడుతున్నారు, ఆ కళ ఏమిటో నాకు తెలియపరచు, దానిని బట్టి వారికి నేను వివరిస్తాను అని చెప్పినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రలాపించే దైవజనుడిగా, కన్నీరు కార్చే దైవజనుడిగా, ప్రశ్నకు జవాబు చెప్పగలిగినటువంటి శక్తివంతుడిగా దేవుని దగ్గర పొందుకున్నాడంట. ఏమిటి ఆ కళనంటే, అక్కడ రాయబడినటువంటి మొట్టమొదటి మాటను గమనిస్తుంటే, నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు నాకు కనబడెను. దానియేలు బెల్షాజరు గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు, దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటున్నప్పుడు, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నప్పుడు, రాజు విషయంలో వచ్చిన కళను నాకు బయలుపరచు తండ్రి, నాకు తెలియపరచు తండ్రి, ఆ యొక్క వివరణ ఏమిటో నాకు తెలియపరచని దానియేలు బెల్షాజరు విషయంలో కన్నీరు కారుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఒంటరితనాన్ని కలిగినటువంటి దానియేలు దేవునితో బంధాన్ని ఏర్పాటు చేసుకుని ప్రార్థన చేస్తుంటేనంట, దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడంట. అప్పుడు నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు నాకు కనబడెను. ఆయనకు దర్శనం కలుగుతుంది. ఏమిటా దర్శనం? నార బట్టలు ధరించుకున్నటువంటి ఒక మనుష్యుడు కనపడుతున్నాడట. నారబట్ట అని అంటే చాలా విలువైనటువంటి కాస్ట్లీ వస్త్రాలు. ఇది వరకు ప్రియా దేవుని బిడ్డలారా, రాజులు నారబట్టలు వేసుకునే వాళ్ళంట. నారబట్టలు అనంటే తోలుతో తయారు చేయబడిన వస్త్రాలు అని అర్థం. నారబట్టలు అనంటే విలువైనటువంటి తోలుతో తయారు చేయబడినటువంటి వస్త్రాలు ధరించుకునే వాళ్ళు రాజులు. ఆ కాలములో ఆ రోజుల్లో రాజులు తప్ప వేరే వాళ్ళు వేసేవాళ్ళే కాదు. ఆ యొక్క వస్త్రాలు, విలువైన వస్త్రాలు కొనాలంటే రాజుకే చేతనవుతుంది. అంత కాస్ట్లీ, ఎంత కాస్ట్లీ అయినా, ఎంత డబ్బు పెట్టి కొనాలన్నా రాజుకే చేతనవుతుందంట నారబట్ట అనేది. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఇతడు కన్నులెత్తి
దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడట నారబట్టలు ధరించుకున్న ఒకడు నాకు కనబడెను. ఆయన రూపము ఏ విధంగా ఉంది, ఆయన యొక్క ప్రత్యక్షత ఏ విధంగా ఉంది, ఆయన ఎలా ఉన్నాడు, అతని విధానం ఏ విధంగా ఉంది అనేది 5 మాటలు అక్కడ రాయబడ్డాయండి. ఈ రోజున మీకు మొట్టమొదటి మాట అనగా కన్నులెత్తి చూచుటలో ఉన్నటువంటి 6వ భాగపు మాటను మీకు వివరిస్తాను. ఆ యొక్క మాటను చదివితే, నేను కన్నులెత్తి చూడగా, చదువు చాలండి. మొట్టమొదటి మాటను 6వ భాగములో గమనిస్తూ ఉంటే, నడుమున మేలిని బంగారము నడికట్టుగా ఉండెను. మేలిని బంగారం, తన నడుము గట మేలిని బంగారం. అక్కడక్కడ వివాహంకు వెళ్ళేటప్పుడు చూడాలి కొంతమందిని, ఏమండి నడుముకు ఏదో వేస్తారు. ఏంటిదండి, ఏంటిది, ఏందో అంటారు, వడ్డానమా చెప్పాలండి. వివాహాలకు వెళ్ళేటప్పుడు చాలామందిని చూస్తుంటే, ఏమండి పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏమండి ఆమె ప్రత్యేకంగా ఆభరణాలు దలుచుకున్నాం అనుకోండి, ఈ ఆడవాళ్ళ మనసంతా ఆమె మీదనే ఉంటుంది, ఆమె మీదనే ఉంటుంది. పక్కన వాళ్ళకి చెప్తుంటారు, ఆమె చూడు ఎంత మంచి జానలు వేసుకొని వచ్చిందో, ఆమె నడుముకు చూడు ఎంత వడ్డానము, ఎంత బంగారం కట్టుకొని వచ్చింది, ఎంత కోటీశ్వరాలో. కొంతమంది అవసరమైతే అప్పు చేసి అయినా కూడా రోల్డ్ గోల్డ్ తీసుకొని పెళ్ళిళ్ళకి వేసుకొని పోతూ ఉంటారు. మార్కాపులో కూడా అద్దెకిస్తున్నారంట. అన్నో యాడనో చెప్పన్నో అని వాళ్ళు ఏ షాపో చెప్పని నన్ను అడగమాకండి. హల్లెలూయా. పెళ్ళిళ్ళకు పోవాలంటే రోల్డ్ గోల్డ్, ఏమండి రోల్ గోల్డ్, పోత పోసినటువంటి రోల్డ్ గోల్డ్ కమ్మలు కానీ వడ్డానం కానీ ఏమండి ఏ వస్తువులైనా కానీ అద్దెకిస్తారంట. రోజుకి ఎంతనే ఉంటుందంట. తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత, అన్న నీతో మాట్లాడాలంటే పక్కకు రా, ఏ షాపో చెప్పని నన్ను అడగమాక. హల్లెలూయా. ఏ షాపు చెప్పండి అని అడగమాకండి నన్ను. అలాంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉంటే, ఆ వ్యక్తి నడుము కట మేలిని బంగారం నడికట్టుగా కట్టుకున్నాడు. ఎవరు చూస్తున్నారయ్యా ఈ దర్శనం అంటే, దానియేలు బెల్షాజరు విషయంలో ఆ యొక్క ప్రత్యక్షతను చూస్తున్నాడు, ఆ యొక్క విధానాన్ని చూస్తూ ఉన్నాడు. దానియేలుకు ఆశ్చర్యమైపోతుంది, ఎవరితనో ఎంత సుందరవంతుడిగా ఉన్నాడు, ఇంత అందగాడిగా ఉన్నాడు, ఇంత హైట్ పర్సన్గా ఉన్నాడు, పర్సనాలిటీ అన్ని విధాలుగా మంచిగా ఉంది, ఎవరితను అని దర్శనములట కన్నులెత్తి చూస్తున్నాడట. ఆయన ఎవరు, ఆయన ఎలాగున్నాడు, ఎప్పుడు చూడలేదే ఈ ఆకారం, ఎప్పుడు నాకు ప్రత్యక్షపరచబడలేదే ఈ ఆకారం అని విచిత్రంగా ఆ దర్శనములో ఈ యొక్క దానియేలు కన్నులెత్తి చూస్తున్నాడంట. కన్నులెత్తి చూస్తూ ఉంటే అతని నడుము కట ఏమండి బంగారం కట్టుకొని నడిపించబడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నడుముకు మేలిని బంగారం అనేది ఎందుకు కట్టుకుంటారంటే, ఒక వివాహానికి వెళ్ళినప్పుడు ఏమండి అందరికీ మంచిగా ఎంపైన విధానములో కనపడాలి, అందరికీ సుందరమైన వ్యక్తులుగా కనపడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలని ఈ యొక్క విధానంలో నడిపించబడాలి, అందరూ నన్ను పలకరించాలని, అందరూ నన్ను పరామర్శించాలని కొన్ని సందర్భాల్లో వారికి ఉన్నటువంటి ఆ యొక్క బంగారమును బట్టి ధరించుకొని వెళుతూ ఉంటారు. ఈ యొక్క వ్యక్తి ఎవరయ్యా అని అంటే, నడుము కట మేలిని బంగారము కట్టుకొని ఉన్నాడు. మేలిని బంగారం అనేది పూర్వకాలములో దేనికి తయారు చేయబడుతుంది అనేది నిర్గమకాండములో ఒక మాటను చదువుకుందాం. 39వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 39 30వ వాక్యం. మోషేకు ఆజ్ఞాపించినట్లు వారిని మేలిని బంగారముతో పరిశుద్ధ కిరీటము
భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని వ్రాత రాస్తూ ఉంటారంట. ఏమిటి అని అంటే మేలిని బంగారం అంటే మంచి బంగారము అని అర్థం. మంచి బంగారము అంటే క్వాలిటీ ఉన్న బంగారం. మనం బంగారు కొట్లలోకి వెళ్ళి ఏమండి బంగారు కొనుక్కునేటప్పుడు 1కి 10 సార్లు చూస్తామా చూడమా ఏమండి ఇది మంచి బంగారమా, ఇది కల్తీ కలిపిన బంగారమా అని దాన్ని గమనించి 1కి 2 సార్లు, 2కు 3 సార్లు, దాదాపు 10 సార్లు ఆ షాపు వాడు అంటాడమ్మా నువ్వు కొంటే కొను లేదా పడేసిపో. లేదులే చూస్తున్నా కానీ మా ఆంటీ వెనక్కి కూర్చుంది, బంగారు కొట్టుకు పోతే 10 సార్లు దింపేస్తుంది. ఎవరికైనా పిల్లవాళ్ళకి మా పిల్లలకి ఉంగరం పెట్టాలనుకుంటే మా ఆంటీని తీసుకొని పోతా, మాకు పలానా వాళ్ళకి ఉంగరం పెట్టాలరా అని అంటే అది 3 సార్లు 4 సార్లు 10 సార్లు అట తిప్పుతుంది ఇట తిప్పుతుంది, మంచిదా కాదని గీకుతుంది ఆడాడ. ఎందుకంటే మంచిదేనండి, చూడాలా, టెస్ట్ చేస్తుండాలా బంగారం ఇది పిచ్చిదా మంచిదా. అందుకే మాకైతే ఏం తెలియదు వాటి గురించి, ఆ బంగారం గురించి మాకు తెలియదు. ఆమె తీసుకొని వెళ్తూ ఉంటాం కొట్టుకి, ఏదన్నా తీసుకోవాలన్నా, వెండి కొనుక్కోవాలన్నా, బంగారం కొనుక్కోవాలన్నా ఏమంటే కొట్టుకు తీసుకెళ్తే ఏమంటే వాళ్ళు 10 రూపాయలు చెప్పినప్పుడు 5 రూపాయలకి అడుగుతుంది. ఏందో కాస్త రూపాయి తగ్గినా తగ్గుతుంది. నేను కూడా ఆలోచన చేసి నేనేంటంటే మాకు తెలియదు, వాడు 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇచ్చి వస్తాను, నాకు తెలియదుగా వాటి గురించి. అందుకని చర్లపల్లి నుంచి ఫోన్ చేసి పిలిపిస్తా, పలానా వస్తువు కొనుక్కోవాలి రాను అని. నువ్వు కొనుక్కోలేయా అని అంటది. లేదు నువ్వు వస్తే నేను ఆ కొట్టోళ్ళు కూడా అలివైతారంట. 10 రూపాయలు చెప్పిన వస్తువు సగానికి సగం పడితే వాడు ఇంకా తల గీక్కుంటాడు. అమ్మా నువ్వు ఇటు చేస్తే ఎట్టమ్మా, 10 రూపాయలు వస్తున్న 5 రూపాయలకు సగానికి సగం అడిగితే ఎట్లమ్మా అని అడిగినప్పుడు అటో ఇటో 5 రూపాయలకు అడిగినప్పుడు 6 రూపాయలకు తెగ తెంచి తీసుకొని వస్తాం. ఎందుకనంటే ఆ బంగారం మంచిదా, అది క్వాలిటీ ఉన్నదా క్వాలిటీ లేనిదా అని పరీక్షించాలి. కొట్టుకెళ్ళినప్పుడు ఏదో వాళ్ళు ఇచ్చారులే, వాళ్ళు ఎంత చెప్పారు మన చేతులు పెట్టే మనం తీసుకొని వచ్చామనుకోండి, మన దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి నల్లబడిపోద్ది. అప్పుడు అర్థమైంది దీంట్లో క్వాలిటీ లేదు, మట్టి కలిసింది అనుకుంటారు. అలాగునే ప్రియా దేవుని బిడ్డలారా, మేలిని బంగారము దేనికి వాడతారు రాజులు అంటే దేనికి వాడతారు అంటే కిరీటాలు తయారు చేయడానికి వాడతారంట. ఏమిటి అని అంటే మేలిని బంగారం. ఆ మేలిని బంగారం కిరీటాలకు ముద్రగా వాడతారంట. దానిపైన బంగారముతోటి పేర్లు రాస్తారంట. ఏమిటి ఆ పేర్లు అంటే యెహోవా పరిశుద్ధుడు. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా పరిశుద్ధుడని పేర్లతోటి చెక్కబడినటువంటి ఆ యొక్క మేలిని బంగారాన్ని ఒక కిరీటముగా చేస్తారు. ఆ కిరీటాన్ని ఎవరికి పెడతారయ్యా అనంటే ఎవరైతే రాజుగా అభిషేకించబడతారో, కొత్తగా ఎవరైతే రాజుగా దేశాన్ని పరిపాలించడానికి పట్టాభిషేకం చేస్తారో ఆ యొక్క రాజుగారికి మేలిని బంగారముతో తయారు చేసినటువంటి కిరీటాన్ని తలకు పెడతారంట. ఎప్పుడైతే ఆ తలల మీద ఆ కిరీటము పెట్టబడుతుందో, ఆ కిరీటము పెట్టిన తర్వాత ఆ మనిషికి ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని రూపం, ఎక్కడ లేని సంతోషం, పట్టలేనంటి సంతోషాన్ని అతను పొందుకుంటాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, మిమ్మల్ని పిలిచి బంగారు కిరీటం మీ నెత్తి మీద పెట్టామనుకోండి, ఎంత సంతోషంగా ఉంటారో. బర్త్డే జరుగుంటప్పుడు చూడాలి పిల్లలకి, వివాహం జరిగేటప్పుడు పెళ్లి కుమార్తెకు కిరీటం పెడతారు. చూసారో చూడలేదని ఎంత అందంగా కనపడుతుంటారండి. మరి పరలోక పట్టణంలో ఉన్నటువంటి యేసయ్య నిన్ను పిలిచి ఒక కిరీటం పెడితే నీకెంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగునే ఆ కిరీటాలట మేలిని బంగారముతో తయారు చేయబడుతుంది. మేలిని బంగారముతో తయారు చేయబడుతుంది. ఎప్పుడైతే మేలిని బంగారం కిరీటముగా అమర్చి దాని మీద దేవుడు పరిశుద్ధుడని అక్షరాలు రాస్తూ ఉంటారంట. ఈ బంగారము అనేది మన యొక్క
నడుముకు ఏమండి మేలిని బంగారము పొదిగించేటట్లుగా కనపడుతూ ఉండాలి. మేలిని బంగారము దేవుని సన్నిధిలో ధరించుకునే వారిగా కనపడుతూ ఉండాలి. ఆ యొక్క మొదటి కొరింథీ పత్రికలో 3వ అధ్యాయం 13-14 వాక్యాల్లో అక్కడ బంగారం గురించి రాయబడ్డది. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 13. వాని వాని పని కనపడుతుంది. ఆ దినము దానిని తేటపరచుచు అగ్ని చేత పరీక్షించబడుతుంది. అగ్ని చేత పరీక్షించబడుతుంది. ఏది అగ్ని చేత పరీక్షించబడుతుందంటే అది బంగారము, ఒరిజినల్ బంగారమా డూప్లికేట్ బంగారమా అని దాన్ని పరీక్షించటానికట తీసుకొని వెళ్ళి అగ్నిలో వేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక వస్తువు ఉందనుకోండి, బంగారం వస్తువు, ఏమని దాన్ని మరలా ఇంకొక వస్తువులాగా తయారు చేసుకోవాలంటే ఎవరి దగ్గరికి పోవాలి? కంసాలి దగ్గరికి వెళ్ళాలి. అంటే బంగారు తయారు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అతను ఇచ్చినటువంటి బంగారాన్ని మొత్తం ఏం చేస్తాడంటే అగ్నిలో కాలుస్తాడు. నీవు ఏ వస్తువు అయితే కావాలనుకుంటావో, నువ్వు కావాలనుకుంటావో అగ్నిలో కాల్చేటప్పుడు ఆ యొక్క బంగారం యొక్క విధానము, దాని యొక్క రూపమును, దాని యొక్క క్వాలిటీ అనేది మిలమిల మెరిసిపోతుంటుంది. ఆ బంగారంలో ఒకవేళ మట్టి కలిసిందనుకోండి, మట్టి ఏమైపోద్దంటే కారిపోతుంది. అగ్ని దెబ్బకు కారిపోతుంది. అగ్ని దెబ్బకు ఆ యొక్క విధానాన్ని కాస్త గ్రాములు తగ్గుతూ ఉంటాయి. అచ్చమైన బంగారము ఎప్పుడైతే ఆ అగ్ని తాకిడికి తగిలినప్పుడు అప్పుడు అచ్చమైనటువంటి బంగారం బయటకు వస్తుందండి. ఆ తర్వాత ఆ కొట్టువాడు అంటాడు, అమ్మా ఇదిగో నేను వాటిని అగ్నిలో కాల్చాను, ఇదిగో అచ్చమైన బంగారం ఇంత తూకం వచ్చింది, దాంట్లో ఇంత పోయింది అని నీకు కొలతేసి చూపించి నీకు కావలసినటువంటి వస్తువులు తయారు చేస్తాడు. అలాగునే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ, దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డ, దేవుని విధానములు నడిపించబడే బిడ్డ, దేవుని కిరీటాన్ని ధరించుకోవాలనుకున్న బిడ్డ, దేవుని కిరీటము నా తలపైన కూడా యేసయ్య నన్ను నా యొక్క తల మీద పెట్టాలనుకుంటున్నటువంటి బిడ్డకు కూడా కొన్ని సందర్భాల్లో అగ్ని పరీక్ష వస్తుంటుందంట. అగ్ని పరీక్షలు వచ్చినప్పుడు ఆ అగ్ని పరీక్షకు తట్టుకునేవారిగా ఉండాలి. దేవుని నమ్ముకున్న బిడ్డ అగ్ని పరీక్షకు తట్టుకునేవారిగా ఉండాలా. బాప్తిసం తీసుకున్న బిడ్డ అగ్ని పరీక్షకు తట్టుకునేవారిగా ఉండాలి. క్రొత్తలో బాప్తిసం తీసుకున్న వాళ్ళకి అగ్ని పరీక్షలు వస్తాయి. ఏమండి అగ్ని పరీక్షలు వస్తాయి. అగ్ని పరీక్షలు అంటే చాలామంది కూడా మనల్ని మరల లోకానికి తీసుకొని వెళ్ళాలని, లోకములోనికి వీడ్చుకొని వెళ్ళాలని, లోక పద్ధతుల్లోనికి తీసుకొని వెళ్ళాలని అగ్ని లాంటి పరీక్షలు మన దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఎవరివయ్యా అంటే స్వచ్ఛమైనటువంటి బంగారముగా ఉన్న నీవు, స్వచ్ఛమైనటువంటి మేలిని బంగారంగా క్రీస్తులో నడిపించబడుతున్న నీవు, క్రీస్తులో ఏమండి నడిపించబడుతున్న నీవు, క్రీస్తును ధరించుకున్న నీవు, క్రీస్తును దేవుని ఆ యొక్క పాదాల చెంత పడ్డ నీవు, మేలిని బంగారముగా మార్చబడ్డ నీవు మరలా నీవు లోకంలోనికి వెళ్ళకూడదు, మరలా లోక పద్ధతుల్లోనికి వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? అగ్ని పరీక్షలలో నీవు నిలిచిన వాడిగా ఉండాలి. దేవుడి పరీక్షలు పెట్టినప్పుడు ఆ పరీక్షలలో మంచి మార్కును సంపాదించుకునే వ్యక్తిగా, మంచి విజయాన్ని సంపాదించుకునే వ్యక్తిగా, మంచి మార్గములో నడిపించబడే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మేలిని బంగారముగా నువ్వు మార్చబడతావో అప్పుడు నీలో ఒక మంచి స్వారూప్యం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచి స్వారూప్యం, ముఖకాంతి. చాలామంది ఉంటారు, కొంతమంది నువ్వు చూస్తే ఏమని ఎప్పుడు చూసినా కూడా కలకలగా కనపడతారు. ఎప్పుడు చూసినా ఏది మా అశ్విని ఎట్టపోయింది ఉందా, నిద్రపోతుందా? మా అశ్వనుడు ఎప్పుడు బాలక ఇచ్చినా కూడా ఎట్ట పెట్టుకుని నవ్వుతా ఉంటుంది. ఏ రోజు బీద ముఖం వేసుకొని ఉన్నట్టు నేను చూడలే. నేను వచ్చినప్పుడు మాత్రం ఆ బిడ్డ ఎప్పుడు చూసినా కూడా నేను వస్తే చాలు, పాస్టమ్ వస్తే చాలు, దాయిది వచ్చినా ఏమండి పిల్లలు వచ్చినా కూడా ఎప్పుడు
ఎప్పుడు తన ముఖంలో కలకలలాడుతూ ఉంటుంది. మరి పోయిన తర్వాత ఆ కళ ఎట్టపోతే నాకు తెలియదు, కానీ నేను వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ బిడ్డను చూసినప్పుడు నేను చాలా సంతోషిస్తాను. నేను వచ్చిన కొత్తలో కనీసం నోట్ల నుంచి మాట రాలేదండి, వాస్తవంగా చెప్తున్నాను. ఎప్పుడు చూసినా మెలకుండా ఉండేది, మంపుగా ఉండేది. ఆ బిడ్డ విషయంలో నేను ఎంతగానో కన్నీరు గార్చా, ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేశా. ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉండేది. కొత్తలో నేను వచ్చిన కొత్తలో మాట రాలేదు సరిగా. వాస్తవం చెప్తున్నా, మీకు తెలుసో తెలియదు, మీ అందరికీ తెలుసు ఆ మాట కూడా, ఆ విషయం కూడా. వారి గురించి, ఆ పాప గురించి నేను ప్రార్థన చేసుకుంటూ, ప్రభా నువ్వు అద్భుతం చేయనైనా, ఆ బిడ్డకు మాట ఇవ్వయ్యా, ఆ బిడ్డకు మంచిగా హుషారు ఉన్నట్లుగా. ఇదిగో సేవకులుగా మేము వచ్చినప్పుడు ఏమండి, మొట్టమొదటిగా సేవకులుగా మేము వచ్చినప్పుడు మిగతా వాళ్ళని నేను కించపరిచి మాట్లాడట్లేదు, తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఏమండి, మమ్మల్ని చూసిన వెంటనే ఇంటికి పోయి చెంబు నుండి నీళ్ళు తీసుకొని వస్తాం. ఆ చెంబు అటు ఉన్నదే ఇంకా తెలియదు, ఇంకా తర్వాత సంగతి. ఏంది అశ్వని ఇదంతా ఏంది సరిగా లేదంటే మళ్ళా కడుక్కొని వస్తా ఉండన్నట్టు. ఆ బిడ్డ విషయంలో చూస్తే ఎప్పుడు చూసినా కలకలలాడుతూ ఉంటుంది, కలకలలాడుతుంటుంది. మేము ఎదురు పడగానే ఏమండి వందనాలు చెప్పి మంచిగా పలకరిస్తుంది, నీళ్ళు ఇస్తుంది. ఆ బిడ్డ విషయంలో నేను ఎంతగానో సంతోషిస్తాను. దేవుని బిడ్డలుగా ఏమండి మనకు మన హృదయంలో కూడా మేలిని బంగారంగా ఉన్నటువంటి మనము కూడా ఒక ముఖ కలియక ఉండాలి. ముఖ కలియక ఉండాలి. కొంతమందిని చూడాలి మాడిపోయిన ఆమ్లెటే. ఇంకా ఎవరికైనా ఇంట్లో పిల్లలకి, మా పిల్లలకు కానీ ఏదైనా ఆమ్లెట్ ఏమంటే అది మాడిపోయేదాకా కాలుతూనే ఉంటుంది. మాడిపోయిన వాసన అవుతుందమ్మా, మాడిపోయినటువంటి మాడలేదు లే డాడీ, కాలుతున్నా అది చూస్తే నల్లగా మార్చు. ఏడ తినేదండి, ఇంకా ఏడ తినేది మాడిపోయింది, అని తింటే ఇంకేమన్నా ఉంది కడుపులో. దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి ఆ ముఖ కవలికలు కూడా సంతోషం కనపడాలి. ఒకవేళ నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా కూడా ఏమని నీలో ఒక సంతోషం కనపడాలి. నీలో ఎంత బాధ ఉన్నా కూడా నీవు దేవుని బిడగా మేలిని బంగారంగా నడిపించబడుతున్న నీవు దేవుని దృష్టిలో ఏమని దేవుని ఆ దృష్టిలో తలపైన కిరీటం పెట్టించుకునే నీవు ఒక సంతోషమైనటువంటి విధానం కనపడాల. సంతోషమైనటువంటి విధానం. మనుషులో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా ఈ బాధ దేవుడు ఏదో ఒక రోజున తొలగిస్తాడని సంతోషభరితులుగా ఉండాలి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే. ఇంక రాదు నాకు, కొద్దిగా వచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని పరీక్షించటానికి అగ్నిలో వేసినప్పుడు ఏమండి నీ యొక్క రూపం అనేది బయటపడుతుంటుంది, నీ రూపం బయటపడుతుంటుంది. అందుకే కొన్ని సందర్భాల్లో దేవుని నమ్ముకున్న బిడ్డలకి కొన్ని సందర్భాల్లో దేవుడే పరీక్ష పెడుతుంటాడు. దేవుడే పరీక్ష పెడుతుంటాడు. ఇది బంగారమా లేక మేలిని బంగారమా? ఈ వ్యక్తి బంగారంగా ఉన్నాడా లేక మేలిని బంగారంగా ఉన్నాడని కొన్ని సందర్భాలలో ఏమండి దేవుడు మనకు పరీక్షలు పెడుతున్నప్పుడు ఆత్మీయ అర్థాన్ని గుర్తు చేసుకున్న వ్యక్తిగా, ఆత్మీయంగా ఎదుగుతున్న బిడ్డగా, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్న బిడ్డగా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమోనని గుర్తెరిగినటువంటి వారిగా ఇంకా ఆ సందర్భాల్లో దేవుడు పరీక్షిస్తున్నాడని నీ మనసుకు తట్టినప్పుడు ఇంకా దేవునికి నీవు దగ్గర సంబంధాలను ఏర్పాటు చేసుకోగలిగితే నీ పరీక్షలను దేవుడు ఏమంటే ఫెయిల్ కానివ్వకుండా పాసు చేయునుగాక, మార్కులతో నింపునుగాక. హల్లెలూయా. నీవు ఎలా ఉండాలంటే వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును. ఆ వ్యక్తి నడుముకట మేలిని బంగారము నడికట్టుగా ఉంది. బంగారము అనంటే ఆత్మీయ అర్థాన్ని నీకు బైబిల్లో గుర్తు చేస్తాను. విశ్వాసానికి సాదృశ్యంగా కనపడుతుంది. బంగారము అనేది విశ్వాసానికి
సాదృశ్యంగా కనపడుతుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. గట్టిగా చదవాల. నశించిపోవు సువర్ణము శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును మహిమయు ఘనత నీకు కలుగుట కొరకై దేవుడు చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ద్వారా మనకు కష్టాలు వస్తున్నాయి అంటే, దేవుని ద్వారా మనకు ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే, దేవుని ద్వారా మనకు కన్నీళ్ళు వస్తున్నాయి అంటే ఏమండి, దానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఏమిటా పరిష్కారం అంటే, నిన్ను దేవుడు శుద్ధి చేయటానికి, నీలో ఉన్నటువంటి అతిక్రమాలను శుద్ధి చేయటానికి, నీలో ఉన్నటువంటి తప్పులను శుద్ధి చేయటానికి, నీలో ఉన్నటువంటి పాపములను దేవుడు శుద్ధి చేయటానికి నిన్ను తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడంటే అగ్ని పరీక్షలో వేస్తాడంట. అగ్ని పరీక్షల్లో వేస్తాడు. అగ్ని అనే పరీక్షల మధ్యలో తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ సమయంలో నీవు నీ భక్తిని విడిచిపెట్టకూడదండి. ఆ సమయంలో నీ భక్తిని విడిచిపెట్టకూడదు. ఆ సమయంలో నీవు నమ్ముకున్న దేవుని విడిచిపెట్టకూడదు. ఎందుకు? దేవుడు అనేవాడు ఉంటే నాకే ఎందుకు ఈ నష్టాలు కలగాలి, దేవుడు అనేవాడు ఉంటే నాకే ఎందుకు ఈ కష్టాలు రావాలి, దేవుడు అనేవాడు ఉంటే నాకే ఇన్నెందుకు ఇబ్బందులు రావాలి, దేవుడు అనేవాడు ఉంటే నా భర్త ద్వారా ఎందుకు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు అనేవాడు ఉంటే నా పిల్లల ద్వారా ఎందుకు శోధిస్తున్నాడు, దేవుడు అనేవాడు ఉంటే నా ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా ఎందుకు శోధిస్తున్నాడని కొన్ని సందర్భాలలో నీ భక్తిని బట్టి నీవు అధైర్యపడుతూ ఉంటావు. నీ భక్తిని బట్టి నువ్వు కృంగిపోతుంటావు. నిజంగా నేను భక్తి చేస్తున్నానా, భక్తి చేయట్లేదా అని నీకు నీవే కొన్ని సందర్భాలలో ప్రశ్న వేసుకుంటున్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తిగా, ఆత్మీయ జీవితంలో మందిరానికి వచ్చే వ్యక్తిగా, ఆత్మీయ జీవితంలో దేవుని ద్వారా అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తిగా, ఆత్మీయ జీవితంలో దేవుని సాగుకులు చెప్పిన వాక్యానికి లోబడిన వ్యక్తిగా, ఆత్మీయ జీవితంలో దేవుని సాగుకుడు చెప్తున్నటువంటి ఆ వాక్యములను బట్టి నీవు ధైర్యము తెచ్చుకొని సంతోషభరితుడిగా ఉండి, ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా కూడా నా దేవుడు ఒకానొక రోజున తీసివేస్తాడు, నా దేవుడు ఒకానొక రోజున ఈ కష్టాలు కొట్టివేస్తాడు, నా దేవుడు ఒకానొక రోజున ఇబ్బందులు తొలగిస్తాడని, దేవుడే నాకు ఒక అగ్ని పరీక్ష పెట్టాడని నీవు అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే నాకు అగ్ని పరీక్ష పెట్టాడు అనుకోవాలి. ఎందుకు? దేవుడు అనేవాడు ఉంటే నాకే ఎందుకు కడగాలని నువ్వు ఎందుకు అనుకోవాలి? గాయము చేసిన వాడు మరలా గాయాన్ని కడతాడు. గాయం ఎందుకు దేవుడు చేస్తున్నాడంటే మాట వినకపోతే గాయం చేస్తాడు. మనం ఏ విధంగా అయితే మన పిల్లలు మాట వినకపోతే 2 దెబ్బలు కొడతామో, అలాగనే కూడా పరలోకపు తండ్రి కూడా మనము మాట వినకపోతే గాయాన్ని కలిగిస్తాడు. మనము మాట వినకపోతే గాయాన్ని కలిగిస్తాడు. కొంతమంది సాక్ష్యం చెప్తుంటారు, అన్న సంఖలో బైబిల్ పెట్టుకొని ప్రార్థనకు పోతుంటే ఆ మిడిమేళపు తొంట, ఏ తొంట? ఆ మిడిమేళపు తొంట వాడే వచ్చి గుద్దిండన్న, చెయ్యి ఇరిగిపోయిందన్న. ఆ మిడిమేళపు తొంట వచ్చి కాలు గుద్దేసరికి కాలు ఇరిగిపోయిందన్న. ఎందుకో? నీ భక్తిని పరీక్షించడానికి దేవుడు వాడిని తీసుకొచ్చాడేమో. నీ భక్తిని పరీక్షించడానికి వాని సరాసరి తీసుకొని వచ్చి ఢీ కొట్టాడు చేశాడేమో. అట్టయినా దేవుని మందిరానికి వస్తావని, అట్టయినా దేవుని సహవాసంలో ఉంటామని ఒక దెబ్బ తగులుతుందంటే ఆ దెబ్బకు పరిపూర్ణమైనటువంటి గాయాన్ని అరికట్టే దేవుడు ఉన్నాడు. ఆ దెబ్బను బట్టి అయినా నా మందిరానికి వస్తాడని కొన్ని సందర్భాల్లో స్త్రీలకైనా కానీ పురుషులకైనా కానీ దెబ్బ కొడతాడు.
మనం ఏ విధంగా అయితే పిల్లలు తప్పు చేస్తారో ఆ బిడ్డలను ఎట్టయితే మనం దండిస్తామో పరలోకపు తండ్రి కూడా మనము సరైనటువంటి మార్గంలో నడిపించబడకపోతే దెబ్బ కొడతాడో. అప్పుడు మనం అనుకుంటే వారం వారం ప్రార్థనకు పోతుంటే నాకే ఎందుకు రావాలన్నా రవన్న వారం వారం ప్రార్థన ఏడుపు ముందే వచ్చేది ఏముండదాడా. వారం వారం ప్రార్థనకు పోతే నాకే కష్టాలు వస్తున్నాయన్న. అమ్మ ఏడ్చినా చెప్పు, ఏడకు ముందన్న డూప్లికేట్ ఏడుపులు. ఏ ఏడుపులో వర్జినాలు చెప్పండి, వర్జినాలు ఏడుపులు కాదు. నేనన్నా అమ్మ చెప్పిన ఏడువు, ఏడిచన్నా చెప్పు. దేవుడు నా కుటుంబానికి శోధనలు తెస్తున్నాడు అన్న. అమ్మ సాతాను ఎత్తున్నాడు లేదన్న, దేవుడే తీసుకొస్తున్నాడు అన్న. లేదులేమ్మ సాతాను లేదన్న, నీకేం తెలుసున్నా నాకు తెలుసున్నా. నాకు తెలియదంట, ఆమెకే తెలుసు. నా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు రవన్న. చెప్పుకో, పైన దేవుడు అడిగా. పక్కింటోడికి చెప్పుకుంటే ఏలనకరమే. నీ కష్టాలు పక్కింటోలో చెప్పుకుంటే ఈమె చెవు కొరికి ఆమె చెవు కొరికి నీకెందుకు, చెవులన్నీ కొరుకొని ఆఖరికి చెవు కూడా లేకుండా పోతుంది. ఈమె చెవు కొరుకొని ఆమె చెవు కొరుకొని ఆమె చెవు కొరకు లాస్ట్కు చెవు మొత్తం కొరకపోతుంది. ఒక రోజున మార్కాపురంలో నాకు అత్త అవుతుంది ఆమె. వాళ్ళ ఆయన పిలుస్తుంది, నువ్వు రా ఇంట్లోకి అంటుంది. నేను రానంటుంది. నువ్వు రా, చేతనైతే బయటికి రా అంటున్నాడు. ఎవరిని? భార్యను. ఆమె అంటది, నువ్వు చేతనైతే డాష్ రా లోపలికి అంటుంది. ఈయనంగా మనిషి పాపం మగ వ్యక్తి కదండి, కాంత రోషం ఉంటుంది ఉండదా? ఉంటుంది. మగవాళ్ళకు రోషం ఎక్కువ. వత్తవరానికి ఆంగలేసరికి ఈయన శుభ్రంగా లోపలికి పోయేసరికి దగ్గరికి పిలిచి, నీకెందుకు శవం అంత కథ 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 కోరికిపోవాలి నాకు. ఆ సమయంలో నేనే ఉన్నా. పాడు పిలుస్తాడు, ఓరే రవిగా రారా ఆయన చెవు కొరుకుతుంది, ఇది సామునుగుతుంది రారా అని అంటే గుమ్మ పోయి నీకెందుకు తలకాయ పట్టట వచ్చేసరికి ఆడపోయి పడ్డది. చెవు అంతా కొరికిందండి. ఏం లేదు, నోట్లో ఉంది, అది సగం అంతా చెవు. కథ 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 కొరికింది, ఎలక కొరికినట్టు. ఎలక కొరుకుతుంది చూడు, టమాటకాయలు. సగం పోయింది. ఇప్పటికి అట్టనే పెట్టుకొని తిరుగుతుంటాడు. ఏంది మామ ఏమైందంటే, నీకు తెలుసు కదరా, నువ్వు మళ్ళీ అడుగుతావు అంటాడు నన్ను. కావాలని అడిగేది, ఏంది మామ ఏమైంది, నీకేందో అంత కొరకపోయింది, ఎలా కొరికిందంటే, నీకు తెలుసు కదరా మళ్ళీ నువ్వు అడుగుతావు సిగ్గు తీయాలని. మామ అవుతాడులే. దేవుడు మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో పరీక్షలు పెడుతున్నప్పుడు ఆ పరీక్షలో మనము ఉత్తీర్ణులయ్యే వారిగా ఉండాలి. ఏమండి, దేవుడు నాకే కష్టాలు పెడుతున్నాడు, నాకే ఇబ్బందులు కలిగిస్తున్నాడు, దేవుడు నేనంటే ఇష్టం లేదేమో అని కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అనుకోకూడదు. గాయము చేసే వ్యక్తి గాయం కట్టడానికైనా దానికి ప్రయత్నాలు దేవుడు చేస్తాడు. ఎందుకు అనంటే నీవు మరలా దేవుని పాదాల చెంతకు వస్తావని, దేవుని దగ్గరికి రావటానికి నిన్ను తీసుకొని వెళ్ళి అగ్ని పరీక్షల్లో వేస్తాడు. అక్కడ రాయమైనటువంటి మాటని గమనిస్తూ ఉంటే, నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే మీ అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఈ శోధనల చేత మీ యొక్క అమూల్యమైన విశ్వాసమట పరీక్షలలో నిలవాలి. పరీక్షలలో నిలిచినప్పుడు అప్పుడు నీవు ఎప్పుడైతే ఆ పరీక్షలలో నెగ్గిన వారికి కనపడతావో ఆ తర్వాత నీ విషయంలో గాయము కలిగించిన దేవుడు ఆ తరువాత గాయాన్ని కట్టి తీసుకొని మందిరానికి తీసుకొని వచ్చి అప్పుడు నీ విషయంలో దేవుడు ఏమంటాడో తెలుసా? ఇదిగో దేవుడు ప్రత్యక్షం అయినప్పుడు నీకు మెప్పును, నీకు మహిమను, నీకు ఘనతను అనుగ్రహిస్తాడు. గొడ్డ చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనంటే
గాయము కట్టిన దేవుడు మరలా దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడైతే తిరిగి వస్తావో ఆ గాయమును మాన్పే విధానము కూడా దేవుడి దగ్గర ఉంది. ఆయన ఎవరయ్యి అంటే ఈ పురుషులు, ఈ యొక్క భూ ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్ల కంటే పరమ వైద్యుడు. గొడదెబ్బలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. భూ ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్ల కంటే పరమ వైద్యుడు అనేటువంటి దేవునికి ఏదైనా చేతనవో. గాయం చేస్తాడు, గాయం కడతాడు. ఎందుకు గాయం చేస్తాడంటే నీ విశ్వాసాన్ని పరీక్షించటానికి, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, నీ భక్తి మార్గాన్ని పరీక్షించడానికి, నీ విధానాన్ని పరీక్షించడానికి ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క విధానంలోనికి తీసుకొని వెళ్ళి నీలో ఒక పరిపూర్ణతను చెందించటానికి ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడట నీకు మెప్పును కలుగజేస్తాడట. శబాస్ బిడ్డా, నేను ఇచ్చిన శోధనలు తట్టుకొని ఉన్నావు, నీవు గుడ్డు అని అంటాడు. ఏ గుడ్డు? కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. గుడ్డుగా ఉండరు, బ్యాడ్గానే ఉంటారు. వాడి ముఖం చూసిన కూడా ఎప్పుడు బ్యాడే, పేరుకి మాత్రం నా పేరా గుడ్డు. కోడి గుడ్డేం కాదు. పేరుకు గుడ్డని పెట్టుకున్నంత మాత్రాన గుడ్డుకు తగిన జీవితం ఉండదు. ఎప్పుడు చూసినా వాడికి పొలాలు పెడదామా, వీడికి పొలాలు పెడదామా, వాని సంఘాన్ని నాశనం చేద్దామా, వీడి సంఘాన్ని నాశనం చేద్దామా, వాడికి సంఘం లేకుండా చేద్దామని ఈ పేరు పెట్టుకున్నాడే గుడ్డని. ఈ గుడ్డని పేరు పెట్టుకున్నాడే, ఈ గుడ్డోడు పరిశంత ఇంతే, ఇంకా గుడ్డోడు శ్యామతే, ఇంకా గుడ్డోడి శ్యామతే. పేరు పెట్టుకున్నంత మాత్రాన మంచి విధానములు నడిపించబడాలి. అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, నేను ఇచ్చినటువంటి శోధనలో నీవు నెగ్గిన వాడిగా ఉన్నావు కాబట్టి నేను వచ్చినప్పుడు నీకు మెప్పును, మహిమయు, ఘనతను అనుగ్రహిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి ఇదేనంటే దేవుడు పెట్టినటువంటి అగ్ని పరీక్షలో నెగ్గిన వాడిగా కనపడాలి. అగ్ని పరీక్షలో నెగ్గిన వారిగా కనపడాలి. ఆ యొక్క దర్శనంలో ఒక మనుష్యుడు కనపడ్డాడంట. ఆ మనుష్యుడికట నడుమున మేలిని బంగారము నడికట్టుగా ఉంది. ఈ మిట్ట మధ్యాహ్న వేళలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా బంగారం విశ్వాసానికి సాదృశ్యమని, ఆ విశ్వాసం దేవునిలో అగ్ని పరీక్షకు తట్టుకొనినదై దేవుని ద్వారా మెప్పు, ఘనత పొందేవారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు ఈ వాక్యం మీ వినికిడిలో స్థిరపరిచి బలపరుచునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం.